నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, జగన్ ప్రగాఢ సానుభూతి. మృతుల్లో అత్యధికులు తెలంగాణ వాసులుగా వెల్లడి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి. హిందూపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వైసీపీ నేతల నిరసన. తుమ్మలపల్లి వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించిన వైనం. కూటమి నేతలు, కార్యకర్తలు కలిసి వైసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా వైఎస్సార్ విగ్రహాన్ని కూడా అన్యాయంగా పగలగొట్టారని ఆరోపణ. విశాఖలో జరిగిన సదస్సులతో 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. చంద్రబాబు, నారా లోకేష్ల కృషి కారణంగా ఏపీ రూపురేఖలు మారనున్నాయని వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన అయితే చంద్రబాబుది అభివృద్ది పాలన అని వెల్లడి. రైళ్లలో బ్యాగులను దొంగిలించిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అదుపులోకి తీసుకున్న విజయవాడ రైల్వే పోలీసులు. నిందితుల వద్ద నుంచి 84,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టిన వైనం. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. పవిత్ర ఉమ్రా యాత్రలో తెలంగాణకు చెందిన ఈ మన సోదర సోదరిమణులు మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. మదీనా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించడం హృదయ విదారకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు కావడం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకి నా ప్రార్థనలు ఉంటాయి అని జగన్ పోస్ట్ చేశారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం లేదని, దాడులు, దౌర్జన్యాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. ప్రజలు ఏ నమ్మకంతో ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా పాలన సాగించాలని హితవు పలికారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని అవినాష్ మండిపడ్డారు. హిందూపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వైసీపీ నేతలు నిరసనగా తుమ్మలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి వైసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ ని ధ్వంసం చేయడమే కాకుండా వైఎస్సార్ విగ్రహాన్ని కూడా అన్యాయంగా పగలగొట్టారని ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం లేదని, దాడులు, దౌర్జన్యాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని మండిపడ్డారు. అలాగనే గతంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల ఒప్పందాలని ఇప్పుడు కూటమి నేతలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రజలు ఏ నమ్మకంతో ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగించాలని కోరారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలోని 100 మందికి పైగా దాడి చేసి ప్రముఖుల చిత్రపటాలు, దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దహనకాండ కొనసాగుతుందని ఆరోపించారు. ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికి రక్షణ లేదంటే రాష్ట్రంలో పాలన పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనపై టీడీపీ నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా దిగజారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే మొన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద స్వయాన బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఏదైతే దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దుర్మార్గంగా సుమారుగా 100 మంది పైబడి కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అక్కడున్న దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం, చాలామంది ప్రముఖుల యొక్క చిత్రపటాలను కూడా ధ్వంసం చేయడం, ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అన్నీ కూడా చూసాం. ఎంత దుర్మార్గంగా ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఈరోజు ఒక పక్క అరెస్టులు, ఒక పక్క దొంగ కేసులు, ఒక పక్క దాడులు, ఒక పక్క హత్యలు, ఒక పక్క రౌడీజాలు. దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 17-18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దహనకాండని
కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం అమలు లేదు, కేవలం రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక పార్టీ కార్యాలయానికి రక్షణ లేకపోవడం అంటే ఎంత దుర్మార్గంగా ఈ యొక్క పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కేమో తండ్రి ఏదో వైజాగ్ అంటాడు, కొడుకేమో ఇండస్ట్రీలు పెట్టుబడులు వచ్చాయంటారు. ఇవన్నీ కూడా మోసపూరిత వార్తలు. ఒక పక్క అమరావతి అభివృద్ధి అని చెప్తారు, అక్కడ ఎక్కడా అభివృద్ధి అనేది కనబడే పరిస్థితి లేదు. అందుకనే ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కాలని చెప్పని ప్రతిపక్ష నాయకులందరి మీద దాడి చేసే విధంగా వినని పక్షం ఏదైతే హిందూపూర్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా గారు పగలగొట్టి ఒక రౌడీయిజంగా, ఒక గూండాయుధంగా, చివరికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం గారు పగలగొట్టిన గూండాలు, రౌడీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తాం జరిగింది. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారు తీవ్రంగా ఖండించి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవట్లేదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మీ ద్వారా మీరు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ఉన్నారో మీ ద్వారా మీ ఆశయాలు చూసైనా వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పని ఈరోజు అంబేద్కర్ గారు ఒక విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ఇందాకే పెద్దలు మాట్లాడిన విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దొంగ కేసులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 2-3 రోజుల క్రితం హిందూపురంలో జరిగినటువంటి దౌర్జన్యం, రౌడీయిజం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని తెలుగుదేశానికి సంబంధించి బాలకృష్ణ అనుచరులు, తెలుగుదేశం కార్యకర్తలు హిందూపురం పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి, ఆఫీసుని ధ్వంసం చేసి, ఆఫీసుని పగలగొట్టి, అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు, దేవుళ్ళ యొక్క ఫోటోలను ధ్వంసం చేశారు. ఆఫీస్ సిబ్బంది మీద దాడి చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది గూండా రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే. 2 రోజుల క్రితం హిందూపురంలోన ఘటన జరిగిందో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ అనుచరులు దాడి చేయటం జరిగింది. చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం, మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, అలాగే రాజీవ్ గారు, మా డిప్యూటీ మేయర్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరం ఈరోజు, మహిళా నాయకులు అందరం ఈరోజు రావటం జరిగింది. ఎందుకంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తున్నారు, ఏ రకంగా ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూసి ఊరుకుంటూ పార్టీ ఆఫీసుని పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా తిరిగి మళ్ళీ ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నదో ఒక లేడీ అయ్యుండి ఆమె ఆఫీసు మీద దాడి చేయడమే కాకుండా ఈరోజు ఆమె హస్బెండ్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు. విశాఖలో జరిగిన సదస్సులతో 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. చంద్రబాబు, నారా లోకేష్ల కృషి కారణంగా ఏపీ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన అయితే చంద్రబాబుది అభివృద్ధి పాలన అని స్పష్టం చేశారు. విశాఖలో సిపిఐ భాగస్వామ్య సదస్సు 2025 విజయవంతమైన సందర్భంగా గురునానక్ లోని ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జగ్గపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీకి వ్యాపార పెట్టుబడుల వెల్లువ వచ్చిందని తెలిపారు. ఏరోస్పేస్, డ్రోన్, ఆక్వా, క్వాంటమ్, ఐటీ, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలిపారు. ఒప్పందాలే కాదు, ఈసారి కొన్ని కంపెనీలకు శంకుస్థాపనలు కూడా జరిగిందని తెలియజేశారు. రాష్ట్రం మొత్తం అభివృద్ది బాటలు పయనిస్తుందని అన్నారు. సిగ్గు లేకుండా కంపెనీలను మేమే తెచ్చామని వైసీపీ ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉన్న కంపెనీలు కూడా మూతపడ్డాయని, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని, చంద్రబాబుపై నమ్మకంతో మళ్లీ పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెల్లువ వచ్చింది. జగన్ పాలన అరాచక పాలన అయితే, చంద్రబాబు గారి పాలన అభివృద్ధి పాలన. కొంతమంది వ్యక్తులు గూగుల్ మేము తెచ్చాం, ఇంకొక పరిశ్రమ మేము తెచ్చామని సిగ్గులేని మాటలు చెప్పుకుంటున్నారు. జీవితంలో వీళ్ళు మారరు. వెళ్లిపోయిన ఎన్నో పరిశ్రమలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ముందు పరిశ్రమల స్థాపనకు ముందు అడుగు వేస్తాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి కష్టం ఈ యొక్క సిఐఐ సదస్సు కాబట్టి తప్పక మేమందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన అమరావతి లక్షలాది కోట్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా 80% పైగా సక్సెస్ఫుల్ గా చేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పైన మోడీ గారు కానీ, వీళ్ళందరి సఖ్యతతో, ఐక్యతతో, ఒకే మాటతో అభివృద్ధి జయంగా, సంక్షేమే జయంగా ముందుకు వెళ్తున్న ఈ నలుగురిని ప్రజలు ఆశీర్వదించమని, కొందరు అబద్దాలు చెప్పి అవాస్తవాలని వెలుగులో తీసుకొచ్చి డిఫరెంట్ గా మోల్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తప్పులు జరుగుతున్నాయనే విధంగా ప్రజల్లో కల్పన చేయడానికి చేసే ప్రయత్నాల నుంచి ప్రజలు జాగ్రత్త పడాలని ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తాయనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓఎల్ చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈ రోజు పెట్టుబడి పెట్టడం ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతా ఉంది. ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాం. అదే రైళ్లలో నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ ని దొంగలించి రైల్వే పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 84,50,000 రూపాయల నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తో పాటు సహాయక సిబ్బంది ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు వీరిని అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటరామ పౌల్ట్రీ ఫారంలో బెజవాడ నాగరాజు మేనేజర్ గా పనిచేస్తూ తన కంపెనీ పని మీద విజయనగరం నుంచి 87 లక్షల రూపాయల నగదు తీసుకుని రాయగడ ఎక్స్ప్రెస్ లో గుంటూరుకి బయలుదేరే సమయంలో అర్ధరాత్రి మెలకు వచ్చి బ్యాగ్ ఎవరు దొంగలించినట్లు, గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పారిపోయారని విజయవాడ జీఆర్పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న విజయవాడ రైల్వే డీఐజీ సత్య యేసుబాబు ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, షణ్ముఖ వడివేలు సారథ్యంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వేస్ జి రత్నరాజు, పొన్నూరు స్వామి నేతృత్వంలో గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేవి రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అలీ బేగ్, సిఐబి ఇన్స్పెక్టర్ మధుసూదన్ పలు బృందాలుగా విడిపోయి ఆర్పీఎఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సీసీ కెమెరాలతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముందుగా దొంగిలించిన వ్యక్తి ఆనవాళ్లను గుర్తించారు. పూర్తి సాంకేతిక మార్గాల ద్వారా బోదాల అశోక్ కుమార్, బోధన లలిత్ బాబులు ప్రమేయాన్ని ఈ కేసులో నిర్ధారించిన పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై వెళ్లేందుకు సిద్దమవుతున్న వీరిని రైల్వే స్టేషన్ కి వస్తూ ఉండగా పార్సిల్ ఆఫీసు వద్ద వలపన్ని పట్టుకున్నారు.
వీరి వద్ద 84,50,000 రూపాయల నగదుని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్తో పాటు సహాయక సిబ్బంది ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు వీరిని అభినందించారు. రైల్వే స్టేషన్లో మనకు ఒక బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. అదేంటంటే క్యాష్ బ్యాగ్, క్యాష్ మనకి 87 lakhs తోటి క్యాష్ బ్యాగ్ ఒకటే దొంగతనం జరిగింది. దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జిఆర్పి ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్యాష్ ఎలా పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అని అతను బెజవాడ నాగరాజు అని ఆయన విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు. ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది. అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏదో రకంగా ఈ క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ప్రీ మైండెడ్తో ఆలోచించుకుని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ టైం ఆగస్టు నెలలో వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి క్యాష్ క్యారీ చేస్తున్నట్టు నాగరాజు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదన్నమాట. ఈసారి మొన్న 1వ తారీఖు నాడు, నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజు అనే అతను విజయనగరం వెళ్ళడం జరిగింది. ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు. అశోక్, నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు, గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు. నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగింది అంత అశోక్ని. అదే మాదిరి వీడు ముందు అడ్వాన్స్గా ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగడ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన పడుకుని ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. కొంత దూరం రాజమండ్రి పాస్ అయిన తర్వాత వీడు కూడా ఏసీ కోచ్లోకి వచ్చి ఎవడైతే క్యాష్ క్యారీ చేస్తున్నాడో కంప్లైనెంట్. కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించడంతో పాటు అవసరమైన చర్యల్ని సమన్వయంతో సిబ్బంది, అధికారులు తీసుకోవాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ, కార్యనిర్వాహక అధికారి సీనా నాయకులు సూచించారు. డిసెంబర్లో జరిగే భవానీ దీక్షల విరమణ సందర్భంగా అంకిత భావంతో బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు. భవానీ దీక్షల విరమణ 2025 సందర్భంగా చేయబోయే ఏర్పాట్ల కోసం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయకు సంయుక్తంగా ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహామంటపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజనీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారు, ప్రధాన ఆలయం అధికారులు పాల్గొన్నారు. అలాగనే డిసెంబర్ 4న జరిగే కలస జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని, దీక్ష విరమణ సందర్భంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు ఏర్పాటు, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కోరటం జరిగింది. అలాగనే రేపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే భవానీ దీక్షల సమావేశంలో మరిన్ని నిర్ణయాలపై చర్చించి నిర్ణయాలు ఉంటాయని, ఈ సంవత్సరం దీక్ష విరమణకి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఈవో కోరారు. లేకపోతే లేదని చెప్పండి, లేదా 4వ తారీఖు కలిసి స్టార్ట్ అవుతామని చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి ఏమేమి ఉంటాయి. ఇవాళ కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం నుండి మధ్యాహ్నం 2:30 గంటలకి మనకి శివాలయంలో లక్ష్మీ నిర్వాచన కార్యక్రమం ప్రారంభం. సాయంత్రం మామూలుగా మన దీపోత్సవం. రేపు మహాశివరాత్రి లక్ష్మీ నిర్వాచన, ఆఖరి ఆవుతమేమో అన్నం పెట్టారు సార్. అది యథాప్రకారం
విశాఖపట్నంలో జరిగిన సిఏ సమ్మిట్ లో రాష్ట్రానికి 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే హర్షించాల్సింది పోయి వైసీపీ విష ప్రచారం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. అమరావతిలో 48,000 కోట్ల పెట్టుబడులు, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు తీసుకుని రావడం సీఎం చంద్రబాబు ఘనత అని చెప్పారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన లోకేష్ సంపూర్ణ అవగాహనతో పరిశ్రమల కోసం కృషి చేస్తున్నారని పంచుమర్తి అనురాధ ప్రశంసించారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఏ సమ్మిట్ విజయవంతమై రాష్ట్రానికి 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంపై వైసీపీ చేస్తున్న విమర్శల్ని శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ పెట్టుబడులు రావడంపై హర్షించాల్సింది పోయి వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. విశాఖ సిఐఏ సమ్మిట్ లో ఏకంగా 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా సుమారు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 7 విమానాశ్రయాలతో పాటు మరొక 7 నిర్మించేందుకు కృషి జరుగుతుందని, 4 పోర్టుల నుంచి ప్రస్తుతం మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, శ్రీకాకుళంలో మరొక 4 పోర్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ దిగ్విజయంగా జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీనికి మూల కారణం నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ గారు వారి యొక్క కఠోర శ్రమ 17 నెలలుగా వారి యొక్క కఠోర శ్రమ నిన్న మొన్న 2 రోజుల్లో కనిపించడం జరిగింది. అందరికీ కూడా కనిపించింది. ఆ కఠోర శ్రమ ఎక్కడ దాకా వచ్చింది అంటే ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగక ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఈ సమిట్ జరిగిన తర్వాత 13,25,716 కోట్లు పెట్టుబడులకి నాంది పలకడం జరిగింది. 40 ఉద్యోగాలు కల్పించే విధంగా నిన్న మొన్న సమిట్ జరిగింది. దీనికి హర్షించాల్సింది పోయి ఒక జైలు పార్టీ, ఒక చెంచలగూడ జైలు పార్టీ, ఒక క్రిమినల్ పార్టీగా దేశమంతా ప్రపంచమంతా పేరుగాంచిన ఈ వైసీపీ పార్టీ దీన్ని ఓర్వలేక కడుపు ఉబ్బరంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ పాంప్లెట్ అయిన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు రాసి మళ్ళీ ఆ సంబంధిత మంత్రి, కోడిగుడ్డు మంత్రి అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. ఇది కఠోర శ్రమ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అని అంటే ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి. అంతకుముందు 2014-19 మధ్య అనేక పరిశ్రమలు రావడం జరిగింది. 5.5 లక్షల ఉద్యోగాలు యువతకి ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. పరోక్షంగా ఇంకో 5 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి అని చెప్పి స్వయంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజల సమస్యల్ని సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బారీ నిదర్శనమని అన్నారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకి అధికారులు ఫిర్యాదు చేసిన వారి దగ్గరకు వెళ్లి సమస్య ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. రెడ్డిగూడెం మండలం
మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ దర్బార్కి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీదారులు ఆయనకు తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. పలు సమస్యలపై ఆయన అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యని పరిష్కరిస్తారని తెలిపారు. ఇళ్ల స్థలాల్ని మంజూరుకి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల కోసం రెవెన్యూ, పంచాయతీరాజు వివిధ శాఖల పరిధిలో సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనది వచ్చింది కదా, ఇల్లు మొదలెడదామని చెప్పి వాళ్ళ పాత ఇళ్ళు లేదా పాకలు తీసేసి మొదలెట్టారు సార్. మన వాళ్ళేమో ఎవరు బిల్లు చేయలేదు సార్, నిదానంగా అప్పో చేసి లింటల్ దాకా కొంతమంది స్లాబ్ వేసుకుని అంతవరకు ఉన్నోళ్ళు కొంతమంది చాలా రకాలు ఉన్నారనమాట. అవన్నీ కూడా మనం లాగేసేయాలి. ఇప్పుడు మొదలెట్టి అన్ని 5-6 నెలల్లో మొదలెట్టి స్లాబ్ అంటే 10 ఇళ్ళు పూర్తి చేసిన వాళ్ళు 2-3 స్లాబ్లు వేశారు. ఒక 7 ఏమో లింటల్ దాకా వచ్చాయండి సుమారుగా. స్లాబ్ కూడా ఇప్పుడు ఈ వారం 10 రోజులు వేసిన స్లాబ్ సార్, అది కూడా ఎక్కడ అవుతుంది. ఇప్పుడు మనం గ్రామీణ కింద హౌసింగ్ కూడా ఇప్పుడు అప్లై చేయాలి కదా సార్, కంపల్సరీ ఇప్పుడే కదా. ఈ 30 తారీఖు డెడ్ లైన్. ఇంటి స్థలాల వ్యవహారం ఏంటి సార్? రాజకీయాలు ఒక్కటే ఎజెండా కాదని రాధారంగ మిత్ర మండలిని బలోపేతం చేయటమే తన ముఖ్య లక్ష్యమని విఎం రంగా కుమార్తె వంగవిటి ఆశా కిరణ్ వెల్లడించారు. నేటి నుండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకి అధికారులు ఫిర్యాదు చేసిన వారి దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకి సంబంధించినవి 8, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ 2, పబ్లిక్ హెల్త్ 1, హార్టికల్చర్ 1 మొత్తం కలిపి 14 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఇండియన్ యూనివర్సిటీ జీవ కారుణ్యం సంస్థ ప్రతినిధులు తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా ఎస్ఓపీ ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లనే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలని అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవ కారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు తీరుపై ఇండియన్ యూనివర్సిటీ జీవ కారుణ్యం సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలని స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షిత ఆశ్రయం, ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుండి తరలించాల్సిన కుక్కలను ఆపరేషన్లు పూర్తయ్యాక వాటిని తరలించడానికి షెల్టర్లు ఎక్కడా లేవు అని అన్నారు. కుక్కలకు కల్పించాల్సిన 5 రకాల స్వేచ్ఛలు, ఆహారం, వైద్యం, సురక్షిత ఆశ్రయం, స్వేచ్ఛగా జీవించడం కల్పించాలంటే వాటి దానా, వైద్య సౌకర్యాలను భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా ఎస్ఓపీ ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లనే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవ కారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. కారుణ్యం రీసెర్చ్ ఇది రికగ్నైజ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. అట్లాగే దీంట్లో జంతు ప్రేమికులు, మిగిలినటువంటి యానిమల్ ఆర్గనైజేషన్స్ అందరం కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మన ఈ నెల 7వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను గురించి, మరి వాటి యొక్క అమలు విషయాల గురించి కూడా ఒక జంతు ప్రేమికులుగా మేము అందరికీ తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఆ చట్టాల యొక్క ఉద్దేశం ఏంటనేటువంటి విషయం కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే వీధి కుక్కలు బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, హాస్పిటల్స్లో కానీ
ఈ పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉండకూడదు. వాటిల్లో ఉన్నటువంటి వాటిని తొలగించి వాటికి బర్త్ కంట్రోలు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాంతో పాటు మరి వాటికి సరైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలని ఎన్నిక చేసి అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి షెల్టర్లకు తరలించండి, అది పర్మనెంట్గా మళ్ళీ తీసుకురావద్దు అనేటువంటి విషయం ఒకటి. దాంతోపాటు వారు చెప్పింది ఏంటంటే వాటికి మిగిలినటువంటి స్ట్రీట్ డాగ్స్ రోడ్ల మీద ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటాయో వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయాలి. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి కార్తీక మాసంలో పూజలు వనభోజనాలతో పుణ్యఫలం వస్తుందని, నగరాల కులస్తుల అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. వన సమారాధనలు ఐక్యతకు చిహ్నాలని, నగరాల కులస్తుల వన సమారాధనలో పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో జకంపూడి పాముల కాల్వ దగ్గర అటవీశాఖ పార్కు ప్రాంగణంలో వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని, టీడీపీ సీనియర్ నాయకులు నాకుల్ మీరా, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ తదితరులు హాజరయ్యారు. జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ స్నేహభావం, ఆధ్యాత్మిక చింతనకు పేరు పొందిన కులం నగరాలు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షులు బాయన బెనర్జీ మాట్లాడుతూ అన్ని సంఘాలతో కలిసికట్టుగా పనిచేస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ మాట్లాడుతూ కార్తీక వన సమారాధన సందర్భంగా నగరాల కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కులం నగరస్తుల కులం కాబట్టి వారికి ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా నేను వారితో పాటు ఉండి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఇవాళ మొట్టమొదటిగా ఈ కార్తీక వన సమారాధన నగరాల దగ్గరికి వచ్చి ప్రారంభిస్తున్నందుకు తప్పకుండా వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్తీక వన సమారాధన మన నగర కులస్తులందరికీ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం, తమ్ముళ్ళు యువజన సంఘం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో అందరిని కలుపుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేసి మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళకి శుభాశీస్సులు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నుంచి కొద్దిగా చెప్పాలి. మా 80లో మా సంఘం స్టార్ట్ అయింది. బివిఎస్ పాత్రుడు గారు, పెద్దలందరూ, బాయనప్పారావు గారు, వీళ్ళందరూ, బాయన వెంకటరావు గారు, వీళ్ళందరూ కలిసి చేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో పీసీ తెచ్చాము. అలాగే 80 లక్షల రూపాయలతో చిట్టి గారి విగ్రహం కానీ, కోమల విలాస్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఆఫీస్ కానీ ఏ కార్యక్రమం చేసినా ఆర్థికంగా అన్ని రకాలుగా అందరికీ సపోర్ట్గా ఉంటూ ఈ రోజు ఇన్ని పదవులు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం పెద్దలందరూ కృషి చేయడం వల్లనే ఇప్పుడు ఇన్ని పదవులు వచ్చినా ఏం చేసినా అందరం ఐక్యతగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. ఈరోజు కార్తీక మాస సందర్భంగా నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమాధానం ఏర్పాటు చేసి నగరాల కమ్యూనిటీ కాకుండా మాలాంటి అందరిని కూడా అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ మరి ఈ రోజు యువత ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమంకి మమ్మల్ని పిలిచినందుకు మా నగరాల కమ్యూనిటీ యువత అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి నగరాల కమ్యూనిటీకి మాకున్న సాన్నిధ్యం 40 ఏళ్లుగా మేము నైనవరం గ్రామంలో పుట్టి పెరగగా ఈ వన్ టౌన్ లో ఉన్నటువంటి నగరాల కమ్యూనిటీ వారందరితో కూడా మాకు సత్య సంబంధాలు ఉండటం, మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నగరాల కమ్యూనిటీలో 2019లో సీట్ ఇవ్వటం, మరి నగరాల కమ్యూనిటీ మీద ఉన్న అభిమానం మన అందరికి కూడా తెలుసు. ఈరోజు నగరాల వెల్ఫేర్ అసోసియేషన్ అదే రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వాళ్ళు, వివిధ సంఘ నాయకులు, కుల నాయకులు కూడా మాకు ఎంతో సహకారాన్ని అందించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగరాల కులస్తులకు కార్తీక వన సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబూజీ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి గారు కూడాను చాలా సంతోషంగా వచ్చి అందరినీ కలుపుకొని వెళ్ళడం మంచి పరిణామం. నగరాల కులస్తులందరూ ఏకతాటి మీద ఐక్యతగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ వాళ్ళు మాకు వాళ్ళ నుంచి సహాయ సహకారాలు కూడా అందించారు. ఈ వన సమారాధన కార్యక్రమంలో మొదటగా గోపూజ నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలని
జంటలతో పూజలు చేయించి అక్కడి నుంచి నగరాల కులంలో వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ నాయకుల్ని కుల నాయకుల్ని అందరినీ కూడాను సత్కరించుకోవడం ఈ నగరాల యువజన సంఘం ఎంతో సంతోషిస్తుంది. ఇక ముందు కూడా నగరాల కులస్తులు అన్ని సంఘాలతో కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద రాజకీయంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాయిన బెనర్జీ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ కస్టమర్లు సైబర్ నేరాల నుంచి తమని తాము ఎలా కాపాడుకోవాలో వారు వివరించారు. రేపటి నుంచి నగర పరిధిలోని ప్రతి బ్యాంకులో అవేర్నెస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకర్లు సహాయ సహకారాలతో సైబర్ మోసగాల నుంచి బ్యాంకు కస్టమర్లని కాపాడవచ్చని తెలిపారు. ప్రతి బ్యాంకుకి ప్రత్యేక ప్రణాళిక పత్రాలను అందజేస్తున్నామని, సేవింగ్స్ ఖాతా నుండి కరెంట్ అకౌంట్స్ కి మారే ప్రతి కస్టమర్ ని ఈ ప్రశ్నావళి పత్రంలో ఉన్న ప్రశ్నలు అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే కరెంట్ అకౌంట్ కి మార్చాలని అన్నారు. దీని గురించి త్వరలో ఒక యాప్ కూడా నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా సంపూర్ణ పర్యవేక్షణ ఉందని చెప్పారు. నేరం జరిగితే ఏదో ఒక సీసీ కెమెరాలు నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. అంతేకాకుండా ప్రతి సీసీ కెమెరా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారు టార్గెట్ వేసినారు అంటే టార్గెట్ ఖచ్చితంగా రీచ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని గురించే మనము మన తాపత్రయము. సో అందులో భాగంగా టార్గెట్ గ్రూప్ రీచ్ కావడానికి ఏం చేయాలన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా చూస్తున్నాము. సైబర్ క్రైమ్ డీసీపీని కూడా రాష్ట్ర డీజీపీ గారికి రిక్వెస్ట్ చేసుకుని సో ఇది కాదు సార్, సైబర్ క్రైమ్ మనం సపరేట్ వింగ్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. కొంత సైబర్ క్రైమ్కి ఒక సపరేట్గా మనం ఒక మాడ్యూల్ తయారు, ఒకవైపున సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అనేది ఒకవైపు చేసుకుంటూ సైబర్ క్రైమ్ డిటెక్షన్లో ఏం చేయాలా, ఎటువంటి టూల్స్ తీసుకురావాలా, అదేవిధంగా సోషల్ మీడియా క్రిమినల్స్ ఉన్నారు. సో ఈ సోషల్ మీడియా సైకోలకి వారిని ఎలా కట్టడి చేయాలన్న వ్యూహంతో దానికి కూడా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అందరినీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా దీన్ని కార్యోన్ముఖం చేసి ఖచ్చితంగా సైబర్ క్రైమ్లను నిరోధిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కానిస్టేబుల్స్కి ప్రతి బ్యాంక్ మేనేజరు ఎవరైనా ముఖ్యంగా సీనియర్ సిటిజన్ వాళ్ళు ఈ వీడియో కాల్స్ కి బెదిరింపుకి భయపడిపోయి వాళ్ళ అకౌంట్లు సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్ లో విత్డ్రా చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది. అదే కరెంట్ అకౌంట్ కి మారితే విత్డ్రా చేయడానికి లిమిట్ ఉండదు, పెద్ద మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి బెదిరింపు కాల్కి భయపడిపోయి వాళ్ళ బ్యాంక్ వెళ్ళి మేనేజర్ కి అయ్యా మాది సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ కి మార్చండి, మాకు ఇమీడియట్ గా పెద్ద మొత్తంలో అవసరం ఉంది అని చెప్పి అడిగితే ఖచ్చితంగా మేనేజరు ఈ ప్రశ్నావళిని చదివి వినిపించాలి. వీటన్నిటికీ సమాధానాలు తీసుకున్న తర్వాత అట్లానే ఇప్పుడు సిపి సార్ చెప్పారు ఒక యాప్ డిజైన్ చేయబట్టడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు ఏసీపీ ఎస్బీ గారు అట్లానే డీసీపీ సైబర్ క్రైమ్స్ గారు వారు ఒక టీం ఫామ్ చేసి వారు ఒక యాప్ డిజైన్ చేశారు. ఆ యాప్ లో కూడా ఈ ప్రశ్న వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ఇవాళ మనం ఇక్కడ అందరూ అసెంబ్లీ అవడానికి గల కారణం సార్ ఒక కొత్త ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. దిస్ ఈస్ ద ఫైట్ అగేన్స్ట్ సైబర్ క్రైమ్. సో అందులో భాగంగా దిస్ విల్ కంటిన్యూస్ గా సార్ హ్యాస్ గివెన్ షెడ్యూల్ అండ్ ప్లాన్ సిపి సార్. సో అందులో భాగంగా ఇది ఫస్ట్ ఫేజ్ లోని వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ అంటే అవగాహన, ప్రజల్లోని అవగాహన. బేసికల్గా బ్యాంకులోని జరుగుతుంది మేజర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని. బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అది ఒక ఆస్పెక్ట్. అలా జరిగిందంటే ఖచ్చితంగా అది 90% సైబర్ ఫ్రాడ్కి సంబంధించిందే. సో దాంట్లో భాగంగా బ్యాంకుకి వెళ్ళి మా పోలీస్ వారు బ్యాంకుకి వెళ్ళి అక్కడ వచ్చే బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అవగాహన ఇన్ కోఆర్డినేషన్ విత్ ద బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్లో ఉన్న వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకొని మా తరఫు నుంచి మా టీం వెళ్ళి దే విల్ బి ఇన్ కోఆర్డినేషన్ విత్ ద బ్యాంక్ విల్ బి క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద బ్యాంక్ కస్టమర్స్. సో దీనిలో భాగంగా ఒక ఎలా చేయాలి ఏంటనేది మా వాళ్ళకి చెప్పడానికి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అండ్ ఎలా చేయాలనే దాని మీద వాళ్ళకి ఫస్ట్ మన వాళ్ళకి చెప్పడానికి కోసం అని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, జగన్ ప్రగాఢ సానుభూతి. మృతుల్లో అత్యధికులు తెలంగాణ వాసులుగా వెల్లడి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.
హిందూపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వైసీపీ నేతల నిరసన. తుమ్మలపల్లి వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించిన వైనం. కూటమి నేతలు కార్యకర్తలు కలిసి వైసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా వైఎస్సార్ విగ్రహాన్ని కూడా అన్యాయంగా పగలగొట్టారని ఆరోపణ. విశాఖలో జరిగిన సదస్సులతో 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. చంద్రబాబు నారా లోకేష్ల కృషి కారణంగా ఏపీ రూపురేఖలు మారనున్నాయని వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన అయితే చంద్రబాబుది అభివృద్ధి పాలన అని వెల్లడి. రైళ్లలో బ్యాగులను దొంగిలించిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అదుపులోకి తీసుకున్న విజయవాడ రైల్వే పోలీసులు. నిందితుల వద్ద నుంచి 84,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టిన వైనం. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు.